ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక మహారాజు గారికి రకరకాల పక్షుల్ని పెంచుకోవాలనేటువంటి కోరిక కలిగేది. తను అట్లానే తన రాజ్యంలో ఇతర రాజ్యాల నుంచి రకరకాల పక్షుల్ని తెచ్చి పెంచుకోవడం చేస్తూ ఉండేవాడు. అట్లాగే ఒక పక్షి తెచ్చుకున్నాడు. ఒక తెల్లటి పావురన్, చాలా అందంగా ఉండేది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రేమతో పెంచాడు. ఓ సందర్భంలో రాజుగారికి ఒక ప్రశ్న వస్తుంది. ఇది సరిగా ఎగురుతుందా లేదా, అసలు దీని సంగతి ఏంది చూద్దామని ఒక్కసారి ప్రయత్నం చేయగా అది ఎగరడం కష్టంగా, అసలు ఎగిరే ప్రయత్నం కూడా చేసే పరిస్థితిలో ఉండదు. తనప్పుడు కొంచెం బాధతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక రాజ్యంలో ఒక ప్రకటన చేస్తాడు. ఈ పక్షిని, ఈ పావురాన్ని ఎగిరేలాగా ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకు ఒక మంచి బహుమానం ఇస్తామని ప్రకటన చేస్తాడు. తన రాజ్యం నుంచి రకరకాల అందరూ వచ్చి ప్రయత్నాలు చేస్తూ, చాలామంది వస్తారు, ప్రయత్నం చేస్తుంటారు, విఫలమవుతుంది, నడుస్తుంది. ఇది విన్న ఒక వ్యక్తి ఆ మహారాజు గారి దగ్గరికి వచ్చి అడుగుతుంటాడు, రాజా, నేను ఒక ప్రయత్నం చేస్తాను, ఈ పక్షి ఎగిరేలాగా చేస్తాను, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు తగినంత బహుమానం ఇవ్వండి అని ఆ మహారాజు గారిని కోరుకుంటాడు. వెంటనే రాజుగారు ఆ పక్షి ఉండే వనంలోకి, ఆ తోటలోకి ఇతన్ని పంపించి చూడమంటాడు. ఆ చుట్టూ ఉన్న భటులందరినీ వచ్చిన మనిషి ఏం చేస్తాడంటే, నాకు కొంత ఏకాంతంగా ఈ పక్షితోటి నేను ఉంటే నా ప్రయత్నం నేను చేస్తానని అందరినీ పంపించేస్తాడు. తను కొంత కొంత టైం పట్టిన తర్వాత తిరిగి మళ్ళా రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఇప్పుడు మీ పక్షి బ్రహ్మాండంగా ఎగురుతోంది, మీరు వచ్చి చూసుకోవచ్చు అని చెప్తాడు. మహారాజుకి ఆనందం కలిగింది. అరే, ఎవడు చేయలేని వీడు ఎట్లా చేసిందని ఆశ్చర్యంలో, ఆనందంతో వచ్చి ఆ వనంలోకి, తోటలోకి వచ్చి చూడగానే ఆ పక్షి నిజంగానే ఎగురుతూ కనిపించింది. ఆకాశంలో బ్రహ్మాండంగా ఎగురుతుంది. నిజంగా చాలా ఆనందంతో, ఆశ్చర్యంతో ఆ మనిషిని అడుగుతాడు, అరే, ఎంతో మంది వచ్చి చూసి వెళ్ళారు, వాళ్ళకు ఎవరికి సాధ్యం కాదు, నువ్వెట్లా చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి మహారాజుతో అంటున్నాడు, అయ్యా మహారాజా, నేను పెద్దగా చేసింది ఏం లేదు, చాలా చిన్న పని. ఆ పక్షి ఎక్కడైతే ఏ చెట్టుపై అయితే విశ్రాంతి తీసుకుంటుందో, నిలబడి చూస్తుందో, ఆ చెట్టుని పూర్తిగా నరికేశాను. దాంతో ఆ పక్షి ఎగరడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ మహారాజు ఆశ్చర్యంతో, ఆహా, ఎంత చక్కటి ఆలోచన, చాలా బాగా చేసావని చెప్పి తనకు తగిన బహుమానం ఇచ్చి పంపించేస్తాడు. ఇది కథ. ఈ కథ నుంచి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉండేటువంటి సామర్థ్యాల్ని, కేపబిలిటీస్ని గుర్తించి దానికి తగినటువంటి సపోర్ట్ ఇచ్చి కంఫర్ట్ జోన్ నుంచి కాస్త బయటపడేస్తే వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు గుర్తు చేసుకొని ముందరికి వెళ్తారనేటువంటి సారాంశం ఈ కథ నుంచి మనం నేర్చుకోవచ్చు. శ్రీమాతే నమః.